నిర్బంధాలు మీ ఫ్రెండే చెప్పింది, నిర్బంధాలు నిరసనలు ఏది చేసినా ప్రభుత్వం స్పందించట్లేదు అనేసి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు ఈ గవర్నమెంట్ నుంచి? నిజామాబాద్ నుంచి రావడం జరిగిందండి. గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడే కోచింగ్ తీసుకొని ఈ అశోక్ నగర్ ఏరియాలో 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం. మేము ప్రధానంగా అనేది ఏంటంటే గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి చేసారు. కాకపోతే పోస్టులు పెంచుతామని వీళ్ళు ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మేము మినీ పోస్టులు అన్ని పోస్టులు అప్పుడు చెప్పిండ్రు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండి మమ్మల్ని రెచ్చగొట్టి, నిజంగా చెప్పాలంటే రెచ్చగొట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి ఆ రోజు ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడేమో మంచికో పదవి వచ్చింది, 2-3కి ఎమ్మెల్సీలు ఇచ్చారు, చైర్మన్ పదవులు ఇచ్చారు. వాళ్ళకి పదవులు వచ్చినాయి తప్ప మాకు మాత్రం ఇక్కడనే వదిలేశారు. ఈరోజు అడ్డా మీద కూలీలు అంటున్నారు, మీరు అందరూ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, చాలా తలకు మాసిన వాళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళు ఈ గ్రూప్లలో ఉండి, వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళే ఉండి విద్యార్థులు ఏమేమి చేస్తున్నారు అన్నింటినీ గమనించుకుంటా ఈరోజు పోలీసులను పెట్టి ఈరోజు ఒక లాఠీ చార్జ్ చేసే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? ఏమైనా ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా? ఈ అశోక్ నగర్ మొత్తం కూడా ఈ పోలీసు వ్యాన్లు వాళ్ళని చూస్తేనే భయం వేస్తూ ఉంది. కనీసం నడుచుకుంటూ పోయిన వాళ్ళని కూడా వేసేసి లోపల వేస్తే మా పరిస్థితి ఏంది? కాబట్టి మేము ఈ గవర్నమెంట్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కొనసాగాలంటే మా ఈ నిరుద్యోగులు ఈరోజు మేమందరం కూడా 3-4 సంవత్సరాల నుంచి తిండి తిప్పలు మా ఇంటి దగ్గర నుంచి డబ్బులు కొన్ని తీసుకొని ఈరోజు మేమందరం కూడా ఇది చేసి ఈరోజు ఇక్కడ ఉన్నాం. కాబట్టి పోస్టులు పెంచండి. మీరు పోస్టులు పెంచి మీ జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ మేము చూసిందే 3-4 సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ మీ ఎన్నికలు అయ్యేటప్పుడు మీరు దాన్ని భర్తీ చేస్తామని చెప్పేసి ఈ విధంగా మాట్లాడదు. కానీ ఆ జాబ్ క్యాలెండర్ మీద మాకు నమ్మకం లేదు. ఎన్ని పోస్టులు ఉంటాయి అన్ని, ఆ పోస్టులు అన్నీ కూడా ఇప్పుడు మాకు వెబ్ నోట్ రావాలి. అది వచ్చే వరకు కూడా మేము ఇంతే కొనసాగిస్తాం. ఈ పోలీసులు ఎంతమంది పోలీసులు వచ్చినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళు రావచ్చు, నిర్భ్యంతరంగా కొట్టచ్చు. ఎందుకంటే మేము తెలంగాణ మూవ్మెంట్లో కూడా పాల్గొన్నాం. తెలంగాణ మూవ్మెంట్లో ఎన్ని లాఠీలు దెబ్బతిన్నా మాకు తెలుసు. ఈ గవర్నమెంట్కి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు తప్పకుండా ఈ పోస్టులు పెంచే విషయమైనా లేకపోతే ఈరోజు మేము కొట్టుకుంటున్నామండి డిఎస్సి వాళ్ళు, మేము అందరం నిరుద్యోగులమే. డిఎస్సి ఇటు గ్రూప్ 2 మాకే ఈరోజు చిచ్చులు పెట్టి మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటా, పొలిటికల్ మేనేజ్మెంట్ చేసుకుంటా ఈరోజు పోలీసులను కాపలా పెట్టి మమ్మల్ని ఒక ఉగ్రవాదుల్ని తీవ్రవాదులను చేసినట్టు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ చర్య మానుకోవాలి. ఈరోజు వెబ్ నోట్ వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం, కదిలేదు అని చెప్పేసి కూడా ఈ గవర్నమెంట్కి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.